చెట్లు, వాగులు, వంకలు, ఎత్తైన జలపాతాలతో పాటు ప్రాచీన ఆలయాలకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ వందల ఏండ్ల చరిత్ర కలిగినటువంటి జైనత్ ఆలయం మనం చూడొచ్చు. త్రికోణాకారంలో అద్భుత శిల్పకళ సౌందర్యంతో ఉట్టిపడుతున్న ఈ ఆలయానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. ఎక్కడా లేనట్టుగా రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేనటువంటి స్థల పురాణం ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఇక్కడ రాక్షసులు నిర్మించిన గుడిగా దీన్ని పేర్కొంటారు. ఇక్కడి వాసులు రాక్షసులు దేవుడి కృప కోసం రాత్రికి రాత్రే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయం విశేషాలు ఏమిటి, ఆలయాన్ని ఎప్పుడు కట్టారు, ఇందులో భక్తులు ఎలాంటి కోరికలు కోరుకుంటారో మనం వెళ్ళి చూద్దాం. విశాలమైన ప్రాంగణంలో నల్లరాతితో ఈ జైనత్ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఇది జైనుల పద్ధతి ఆచారాల ప్రకారం ఈ ఆలయం నిర్మాణం ఉండడంతో దీనికి జైనత్ అనే పేరు వచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. జైనత్ ఆలయానికి విశేషమైన స్థల పురాణం ఉన్నది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేనట్టుగా ఇక్కడ ఈ ఆలయాన్ని రాక్షసులు నిర్మించినట్టు ఇక్కడ స్థల పురాణం చెప్తా ఉన్నది. ఒకప్పుడు దండకారణ్యంలో భాగమైన ఈ ప్రాంతంలో రాక్షసులు నివసించేవారని తెలుస్తోంది. తమ శక్తి సామర్థ్యాలు పెంచుకోవడానికి రాక్షసులంతా నారాయణుని భక్తి కోసం పూజించేవారు. అయితే ఈ స్వామికి పూజలు నిత్యం జరగాలనే ఆలోచనతో వాళ్ళు ఏం చేశారు, ఆలయాన్ని రాత్రికి రాత్రే ఈ ఆలయాన్ని కట్టినట్టు ఇక్కడ స్థల పురాణం చెప్తోంది. జైనత్ ఆలయంలో లభించిన 12వ శతాబ్దానికి చెందిన శిలాశాసనాన్ని బట్టి ఇక్కడ ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనేది మనం చూడొచ్చు. ఇక్కడున్న శిలాశాసనాన్ని బట్టి ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో జగద్దేవుడు రాజు పరిపాలిస్తుండేవాడని తెలుస్తోంది. అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చాళుక్య త్రిభువన మల్లుడికి సామంతుడిగా ఉన్న ఈ జగద్దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది. 6 అడుగుల ఎత్తులో దివ్య రూపంతో గర్భగుడిలో కొలువుదీరిన స్వామి మూలావిరాట్టుకి దక్షిణ దిశలో లక్ష్మీదేవి ఆల్వార్లు ఉంటే మండపం లోపల అనంత పద్మస్వామి, చెన్నకేశవుడు, గదాధరుడు, హయగ్రీవుడు, గర్మంతుడు కొలువై ఉన్నట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తా ఉంది. ఆలయం ముందు భాగాన గరుడ స్తంభం, అంతర్భాగంలోని స్తంభాలపైన హనుమంతుడు విగ్రహం ఒకటి, ఆలయ ప్రాంగణంలో గణపతి, ఆదిశేషుడు, శివలింగం, మహానంది, నవగ్రహాలు ఈ ఆలయంలో ఉన్నట్లుగా ఇక్కడ ఈ స్థల పురాణం చెప్తా ఉంది. స్వామివారికి ఎడమ వైపున గదాధర స్వామి ఉన్నాడు. ఈయన పక్కన మనకు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ పక్కనే స్వామివారి కుడివైపున చూసుకుంటే గరుత్మంతుడు చూడొచ్చు మనం ఇక్కడ. ఈ గరుత్మంతుని విగ్రహం పక్కన చెన్నకేశవ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ చెన్నకేశవ స్వామి విగ్రహం. స్వామివారికి ఎదురుగా కుడివైపుకు హయగ్రీవ స్వామి విగ్రహం మనం చూడొచ్చు. ఈ నల్లరాతి నిర్మాణంలోనే ఆ హయగ్రీవ స్వామి విగ్రహం లోపల మనకు కనిపిస్తోంది. స్వామివారి మండపంలో ఎడమ వైపున అనంత పద్మస్వామి విగ్రహం మనం చూడొచ్చు. శయ్యపై పడుకున్నటువంటి అనంత పద్మనాభ స్వామి విగ్రహం మనకు జైనత్ ఆలయం మండపంలో మనకు కనిపిస్తుంది. జైనత్ ఆలయంలో ఎట్లాంటి విశేషాలు ఉన్నాయి, ఈ ఆలయంలో ఎప్పుడు ఉత్సవాలు జరుగుతాయి, ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు, ఇట్లాంటి అన్ని అంశాలు మనం ఇక్కడున్న పంతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పంతులు గారు. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు ఈ జైనత్ గ్రామంలో 11వ శతాబ్దంలో వెలిసిన్నాడని మా పూర్వీకులు చెప్పడం ద్వారా తెలిసినది. అదేవిధంగా ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నది. దేవస్థానానికి దాదాపుగా ఒక 50 ఎకరాల మాన్యం ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం పండుగలు కూడా విజయదశమి, గోకులాష్టమి, తర్వాత ధనుర్మాసం ఈ కార్యక్రమాలు కూడా జరుపుతారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అది వచ్చేసి ఏకాదశి మొదలుకొని బహుళ పంచమి వరకు కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దీక్ష కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద ఎత్తున నగర భోజనం కూడా జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా శ్రీ స్వామివారి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం 4 మాసాలు సూర్యకిరణాలు స్వామివారి పాదాల పైన పడడం జరుగుతుంది. అది వచ్చేసి అక్టోబర్ లాస్ట్ వీక్ నుండి నవంబర్ 5th 10th వరకు వస్తాయి. అట్లా తర్వాత ఫిబ్రవరి రథసప్తమి నుండి అట్టొక 10-15 రోజులు స్వామివారి పాదాల పైన కిరణాలు పడడం జరుగుతుంది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు దాదాపుగా ఒక 800 సత్యనారాయణ సామూహికంగా చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గరుడ ప్రసాదం తీసుకుంటే సంతాన ప్రాప్తి కూడా జరుగుతుందని ప్రజల గాఢ విశ్వాసం. ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడికి మహారాష్ట్ర నుండి, తర్వాత హైదరాబాద్ నుండి, నిర్మల్, నిజామాబాద్ చాలా వరకు రావడం జరుగుతుంది. జైనత్ ఆలయం విశిష్టత ఏమిటి, ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారిని ఏం కోరుకుంటారు, ఇట్లాంటి అన్ని అంశాలు ఇక్కడ ఉన్న భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా. నమస్కారం. ప్రతిసారి వస్తుంటారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం సార్ మేము.
12వ శతాబ్దపు మందిరం అని అంటారు. మా తాతల పూర్వం నుంచి, నాన్నల పూర్వం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తాం మేము. మళ్ళీ జాతర కూడా ఘనంగా నిర్వహిస్తాం. జిల్లా నుంచి, నల్లమూలల నుంచి మరియు మన పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు దర్శించుకోవడానికి స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఇక్కడ ఏం కోరికలు బాధిరుతాయి స్వామివారిని కోరుకుంటే? ఇప్పుడు ఎవరైనా సంతాన లేమితో బాధపడుకుంటుంటే మనసుల కోరిక ఉంచుకొని స్వామివారి దర్శించుకొని వెళ్తే నమ్మకంతో వాళ్ళ కోరికలన్నిటి తీరుకుంటూ ఉంటాయి. శ్రీమన్నారాయణుడు అని కోరిన కోరికలన్నీ కూడా దేవుడు తీర్చుతాడు. కాబట్టే జిల్లా నలుమూలల నుంచి మరియు మన పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర నుంచి కూడా మన స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ గుడి ఎవరు కట్టారని అసలు? మా తాత పుట్టు పూర్వం నుంచి రాక్షసులు కట్టిండ్రని వారు చెప్తారు. ఒక రోజుకే నైట్లో మొత్తం మందిరాన్ని లేపినట్టుగా వాళ్ళు, మన తాతలు, వాళ్ళ తాతలు వాళ్ళకి తెలుసు రాక్షసులు కట్టిండ్రని